కార్యకర్తలు, ఈనాడు కార్యకర్తలందరూ కూడా ఇవాళ ఒక చోట ఒక వ్యక్తితో లక్షల కోట్లు ఖర్చు పెట్టించి ఆ వ్యక్తిని పక్కన పెట్టి ఎవరో వస్తే కండవ వేసేస్తే ఈ యొక్క ఉసిరి తెలుగుదేశం పార్టీని కొట్టేస్తుందేమో. చెడైనా వెదుగులైనా దేనికైనా మీరేమి లొంగొద్దు. మనం మంచికి నిలబడిన ఒక వ్యక్తిగా, మంచికి సహకరించిన వ్యక్తిగా మనం ఒక చరిత్రలో ఏమి జరగవద్దు. ఎందుకంటే మనం ఒక మంచి వ్యక్తికి సహకరిస్తున్నాం. మీరు చేసిన తప్పు రేపు పొద్దున మీకు తెలుస్తుంది. ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్ లో అయిన తర్వాత సంకేతాలు వచ్చేస్తున్నాయి. అది ఎక్కడ తప్పు జరిగిందో, ఏ రకంగా తప్పు జరిగిందో, గ్రౌండ్ లెవెల్ ఏ తప్పు జరిగిందో, ఎలా జరిగిందో అనేది ఒక విధానం ప్రజల్లోకి వెళ్ళిపోయి ఏమైందంటే హైలోకి వెళ్ళిపోయి లోలోకి వచ్చాం. మళ్ళీ పూడ్చుకుని ఒక వారం రోజులు పూడ్చుకునే పరిస్థితి కనపడతలేదు. అందుకని మనం ఈ యొక్క నీతి నిజాయితీ పరులకి సహకరించి మీరందరూ కూడా నిజమైన మన తెలుగుదేశమే, మనం ఏమీ కూడా దేనికి లొగ్గకుండా మీరు ఖచ్చితంగా ఆయనకు సహకరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఒక కార్యకర్తలు మాట్లాడతారు. నేను పక్క వైఎస్ఆర్ అభిమానిని. అయితే వైఎస్ఆర్ అభిమాని అయినా కానీ డాక్టర్ గారి దగ్గర నిలబడటానికి నాకు అర్హత కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాయకత్వ లక్షణాలు ఉన్న వాటిలో అన్నీ నేను బాగా ఆలోచించి డాక్టర్ గారిని అభిమానించడానికి కారణం ఏంటంటే గల్పలో ఉన్నానే ఇంతకాలం నేను ఇక్కడ లేను. అయితే 2009లో డాక్టర్ గారిని ఎక్కిన తర్వాత 2004లో డాక్టర్ గారిని ఎక్కిన తర్వాత ఇక పాలకుల్లో అరాచకాలకి చోటు లేకుండా అందరినీ సమన్వయంగా తీసుకెళ్ళడానికి డాక్టర్ గారు ప్రయత్నించారని నేను ప్రతి వార్తలను చూశాను. వచ్చిన తర్వాత కూడా చాలా మంది చెప్పారు. తర్వాత ఈ రోజున టీడీపీ నుంచి డాక్టర్ గారికి టికెట్ ఇవ్వలేదు, డాక్టర్ గారికి మ్యాండేట్ రావట్లేదు అని అంటున్నారు. మనమందరూ సమన్వయంతో పార్టీకి కాకుండా మన డాక్టర్ గారిని నెగ్గించుకుని పార్టీలో కలపాలని నా ఆశ. మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. మరి నేను ఒక వ్యక్తికి సీట్ ఇవ్వాలంటే కనుక వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా నా ఏరియా మొత్తం అంతా ఎంక్వైరీ చేసి అప్పుడు ఒక వ్యక్తికి మరి మ్యాండేట్ ఇవ్వటం జరిగింది. అలా కాకోకుండా మరి నాకు డాక్టర్ గారు మరి నేను రాగానే ఏమీ ఆలోచించకుండా నా పరిస్థితి బాగాలేదండి, నేను డబ్బులు ఖర్చు పెట్టుకోలేను, కాకపోతే నేనైతే నెగ్గి మీకు సీట్ తీసుకొస్తానని చెప్పినప్పుడు ఆ మాట మీద నమ్మకం ఉంచి నాకు 31వ వార్డు మరి తెలుగుదేశం కౌన్సిలర్గా ఇవ్వటం జరిగింది. నా దురదృష్టం ఏంటంటే కనుక జాన్వరి నెల ఎంక్వైరీకి వచ్చినప్పుడు నాకు ఓటు ఉన్నది. ఫిబ్రవరి 1st వీక్ నా ఓటు తీసేశారు. అయినప్పటికీ నేను బెదరకుండా మరి మా అమ్మాయిని పెడతానంటే కూడా డాక్టర్ గారు ఆలోచించుకోకుండా మరి మా అమ్మాయి BSc నర్సింగ్ చదువుతుంటే పర్వాలేదు తీసుకురమ్మని చెప్పి మరి మా అమ్మాయికి సీట్ ఇవ్వటం, నేను చాలా కష్టపడి మరి ఆ వార్డులో పనిచేయటం, ఒంటరి పోరాటం చేశాను నేను 31వ వార్డులో. మరి దేవుడు మా యందు ఉండి నెగ్గితే వెళ్ళని గుడ్డు లేకపోయినప్పటికీ కూడా పని చేస్తాం తప్పించి కానీ మన పాలకులంతా మరి సమాధానంగా ఉండాలని ఆలోచించే వ్యక్తికి ఎవరు మరి ముందుకు రాలేకపోతున్నారు. ఏంటంటే ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళందరికంటే మించి మన డాక్టర్ గారిని మనం ఉంచాలి. మన వార్డులో నిలబడి మనం ఎవరెవరైతే ఎంత కష్టపడి పనిచేసామో అదేవిధంగా డాక్టర్ గారి కోసం కూడా మనము మరి పనిచేసి ఆయన్ని మరి ఎమ్మెల్యేగా నుంచోబెట్టి మనందరి కోసం ఆయన పనిచేసే వ్యక్తిగా ఉంచాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నేను కోరి ప్రార్థిస్తున్నాను. నేను మరి అందరూ కూడా మనము అయినప్పటికీ ఆయన మరి తర్వాత మరి తెలుగుదేశం మరి రాష్ట్రంలో ఓడిపోయినప్పుడు మరి పార్టీ డాక్టర్ గారు రాకముందు నేను కాంగ్రెస్లోనే ఉండేవాడిని. డాక్టర్ గారు ఎప్పటికైతే ఇచ్చారో 1982-83 సంవత్సరాల్లో మరి ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు మరి వచ్చారు. అప్పటి నుంచి కూడా ఆయన చేసేవారు సేవలు, పేదలను ఎంతో గుర్తించేవారు. మరి ఏం చేయాలన్నా ఆయన ముందుండేవారు. అటువంటి ఆయనకి మరి టికెట్ పంపాలని నేను కోరుతున్నాను. అలాగనే మరి అటువంటి మంచి డాక్టర్ గారు మన పాలకుల్లో ఉండటం చాలా మనం గర్వించదగ్గ విషయం. ఆయన మనకి ధనికులకే కాకుండా పేదలు కూడా, చిన్న పిల్లవాడు కూడా వెళ్ళినా
ఆయన మాట్లాడి దేశం కార్యకర్తలకు సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున జరిగిందేంటో మనకందరికీ తెలిసిన విషయమే. చివర అహర్నిశలు కృషి చేసిన వ్యక్తికి ఈ రోజున టికెట్ కోల్పోవటం అంటే అందరికీ బాధాకరమైన విషయంగా ఉంది. మరి మీరందరూ మరి ఈ రోజున మన 31 వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీలు అలాగే వార్డుగా కొత్తగా ఎన్నికైన కొత్తగా కౌన్సిల్స్ వచ్చిన వారందరూ మరి డాక్టర్ గారి గురించి గట్టిగా కృషి చేసి మరి ఇంకా మనకి రేపటికి కానీ గుర్తు రాదు. ఆ గుర్తుని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళి మనం ఈ రకంగా మరి డాక్టర్ గారికి సీట్ రాలేదు, మళ్ళా సీట్ వస్తే మళ్ళా మన డాక్టర్ గారు తెలుగుదేశంలోకి వెళ్తారు కానీ మళ్ళా వేరే పార్టీలోకి వెళ్ళరు ఆయన అని మీరు ఆ గుర్తును కూడా తీసుకెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తికి మనం కూర్చోబెట్టి మనం చెప్పటం మనం అంతా ఏ పార్టీ అయినవ్వండి, వైఎస్ఆర్ పార్టీ అవ్వండి, అలాగే ఒక రాజకీయంగా ఆయన ఎంత కోల్పోయాడో, చంద్రబాబు నాయుడు ఆయనకి ఎంత దెబ్బ కొట్టాడో, ఈ రోజున ప్రతి ఒక్కళ్ళలోనూ ఆయనకి ఇంకా 10 రోజులు ఉన్నది. మనం లెక్క పెట్టుకుంటే 10 రోజులు. ఈ రోజున ఒక బాబు మాట్లాడాడు. ఆ బాబు నిజంగా మనం మ్యాండేట్ లేదని మనం అనుకోకూడదు, నిజంగా ఆయన ఒక మ్యాండేట్ గానే అనుకోవాలి. ఈ రోజున అబ్బాయి అంత ఇదిగా చెప్పినందుకు మనకు కూడా చాలా ఇదిగా ఉంది. ఈ రోజున ప్రతి ఇదే టౌనే కానివ్వండి, అలాగే మండలాలు ఒకటి, మా మండలాలు ఎలమంచిలి మండలం, కోడూరు మండలం, అలాగే అన్ని మండలాలు కూడా ప్రతి ఒక్కళ్ళు వార్డు మీటింగ్ జడ్పీటీసీలు ఏంటి ఇప్పుడు కొత్తగా ఒక మీటింగ్స్ వేసుకుని మొత్తం అంతా మీటింగ్స్ వేసుకుని మరి ఈ రోజున మన డాక్టర్ గారికి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన అత్యంత మెజార్టీతో గెలిపించడం కూడా చాలా మన పాపారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనం పోరాడేది చంద్రబాబు నాయుడు గారితో. ఆయన చేసే వివిధ లోపాల వల్ల జరిగిన లోపాలు మీకు పాలకొల్లు జిల్లాలో ఇంచుమించు దగ్గరలో ఉన్న నియోజకవర్గాల్లో ఆయన చేసిన పొరపాట్లు, మన నియోజకవర్గంలో చేసిన పొరపాటు మీద మనం ఒక కార్యకర్తగా పోరాటం. ఇది మనం 15 సంవత్సరాల నుంచి ఈ పార్టీలోనే ఉన్నాను, ఈ పార్టీలోనే తిరిగాను. నాకు మ్యాండేట్ తప్ప ఇప్పుడు ఇలా చేయవలసిన పరిస్థితి ఏంటంటే ఆడ చంద్రబాబు నాయుడు గారి విధి విధానాలు నచ్చక, పార్టీ తీసుకునే నిర్ణయాలు నచ్చక, ఆయన వెనకాల నడిపించే పార్టీ క్యాడర్ నచ్చక బంటూ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ మీటింగ్ గురించి మొన్న 10 రోజులు మాట్లాడుకున్నాం తప్ప ఎవరికి ఏ విధమైన చెప్పడం అనేది మనం చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. మన ధ్యేయం మిగతా అన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదని కోరుకుంటాను. డాక్టర్ బాబ్జీ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసే పరిస్థితులు అన్ని కూడా మనందరికీ తెలుసున్నాయి. ఆ టికెట్ ఎవరికి ఇచ్చినా కానీ ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయన అవమానకరంగా చేశాడని చెప్పి మనందరం బాధపడుతున్నాం. మనం పార్టీ వచ్చిన కాడి నుంచి కూడా పార్టీ మ్యాండేట్కి చేసిన చాలా మంది కార్యకర్తల్లో నేను ఉన్నాను. అయితే ఎలా చేయాలని కొంత డైలమాలో పడిన మాట వాస్తవే. కాకపోతే మంచిని గెలిపించుకోవాల్సిన అవసరం, అది కూడా నేను టీవీలో చూశాను. 20 మందికి ఎమ్మెల్యే సీట్లు అన్యాయం జరిగింది ప్రాథమికంగా. అలాగే 80 మంది ఎంపీ సీట్లకి ఇచ్చారండి. టికెట్లు చంద్రబాబు నాయుడు ఇచ్చాను బాగుపడుతున్నాం కానీ ఆ చంద్రబాబు నాయుడు చేతిలో కూడా లేదండి, కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయింది, అందరికీ తెలిసిన విషయం. అయితే ఇవాళ ఒక విషయంలో కొంటూరు రాకేష్ గారు మీకేసే ఉంటే సైకిల్గా అన్నారండి ఆయన పార్టీ మారిన తర్వాత. అటువంటి పరిస్థితి మనకు బాబ్జీ గారి దగ్గర రాకూడదండి. బాబ్జీ గారు అంటే సైకిల్ అంటే బాబ్జీ గారు అని చెప్పి పాలకొల్లు నియోజకవర్గం అందరికీ తెలిసిన విషయం ఇది. అటువంటి పరిస్థితి లేకుండా ఇద్దరు ముగ్గురు తీసుకెళ్లే సైకిల్ కాదండి, 80 తీసుకెళ్లి ఆటో మందుడు ఆటో 80 తీసుకెళ్ళి కాదండి, అందుబాటులో ఉండేది, ప్రయాణం సౌలభ్యంగా ఉండేది. నెక్స్ట్ బాబ్జీ గారు అందరికీ అందుబాటులో ఉంటాడండి. ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు కాదు, 80 90 అందుబాటులో ఉంటాడు ఆయన. అలా అందుబాటులో ఉండే ఎమ్మెల్యే మనకు వచ్చింది కాబట్టి ఈ గుర్తుని ప్రజలకు బాగా తీసుకెళ్లి
ఆ అఖండ విజయం చేయడానికి మీరు అందరూ కూడా కృషి చేసి మన ఓట్లు మన ఇంట్లో ఓట్లు కాదండి, పక్కింట్లో ఓట్లు కూడా మనం వేయించగలిగి దగ్గరుండి చేయగలిగితే విజయం సాధించడం పెద్ద కష్టం కాదు. మీ అందరికీ నమస్కారాలతో. ఎంపీటీసీ చేసి ఆ గ్రామ ప్రెసిడెంట్ చేసిన రాపాక రామస్వామి గారు ఒక దళిత పెద్ద నాయకుడు వచ్చి బాబ్జీ గారు ఆయన స్వతంత్రంగా వచ్చి మద్దతు తెలియజేశాడు. అలాగే నాగరాజపేట నుంచి వెంకటేశ్వర గారు కూడా వచ్చి ఈవేళ నా పూర్తి మద్దతు అంతా బాబ్జీ గారికి అని చెప్పడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ వేళ నుంచి జరగబోయే పరిణామాలు చాలా ఉధృతంగా ఉంటాయి. ప్రతి దానికి కూడా మనందరూ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే నిన్నటి వరకు బాబ్జీ గారికి ఏదో మ్యాండేట్ వస్తుంది అందరూ కళ్ళారా చూసాం. అది ఎప్పుడైతే రాదని తెలిసిందో తటస్థంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా మద్దతు మేమే బాబ్జీ గారికి ఇస్తామని చెప్తున్నారు. దానికి నిదర్శనమే ఒక దళిత నాయకుడు ఒక ఆయన పొద్దున వచ్చి దిగమర్రు, కొత్తపేట, పెదమావిడిపల్లి 3 గ్రామాలు నేనే చూసుకుంటానని చెప్పేళ్ళాడు. నాగరాజపేట అంతా కూడా నేను చూసుకుంటానని చెప్పి వెంకటేశ్వర చెప్తున్నారు. ఇప్పుడు వెంకటేశ్వరాన్ని కూడా ఈ సభను ఉద్దేశించి 2 ముక్కలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకుముందు ఏదో పార్టీలో చేసేవాడిని, ఇప్పుడు టీడీపీగా అని అనుకున్నాను. కాకపోతే డాక్టర్ గారు సీట్ రాని కారణంగా ఇప్పుడు డాక్టర్ గారు ఏ పార్టీ అవుతే ఆ పార్టీ, ఇండిపెండెంట్గా అయితే ఇండిపెండెంట్, లేదా ఆయనకి గుర్తొస్తే టీడీపీ ఆటో గుర్తుకి నేను కంపల్సరీగా చేస్తాను. నేను చేయటమే కాదు, నా తరపున అందరినీ చేయిస్తాను. నాగరాజపేట మా ఫ్రెండ్ సర్కిల్ అంతా చేయిస్తానని మనస్ఫూర్తిగా డాక్టర్ గారికే చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏం చెప్పారని చాలా మంది సందేహాలు ఉన్నాయి. సరే, దాని గురించి అందరికీ అన్ని విషయాలు తెలుసు, కానీ నిన్న జరిగింది చాలా మంది తెలియదు కాబట్టి దాని మీద ఎవరైనా ఒకటి కోసం నేను మాట్లాడుతాను. నిన్న హైదరాబాద్ నుంచి మన గరికపాటి రామ్మోహన్ రావు గారు, తర్వాత మన రంగనాథరాజు గారు, తర్వాత అంగర రామ్మోహన్ గారు, ఈయన పీతర్ దక్షిణాణి గారు, మన మొల్లపూడి బాబురాజు గారు, తర్వాత ఈయన ఈయనని వీళ్ళందరూ వస్తున్నట్టు మాకు కవర్ అందింది. నిన్న పొద్దున్నే చెప్పాను. అయితే ఇక్కడ గరికపాటి రామ్మోహన్ గారు చూస్తే మొత్తం చేసిన అన్యాయం అయితే ఆయనే, మన వెస్ట్ ఇన్ఛార్జ్ అయినా డాక్టర్ గారికి జరిగిన అన్యాయంలో కీలక పాత్ర ఆయన కూడా ఉంది సగభాగం. అంచేత ఆయన చూస్తే మన కార్యకర్తలు ఉద్రేకపడి ఏమైనా గొడవలు అవుతాయని మేము ఎవరో పెద్ద మనుషులు వచ్చిన మనం సవ్యంగా మాట్లాడి పంపాలి తప్ప మళ్ళీ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి పరిస్థితి తీసుకురాకూడదని ఉద్దేశంతో మేము పాలకుల్లో పెట్టకుండా చిట్యాలలో మన సత్యనాథ్ గారి గెస్ట్ హౌస్ ఉంటే అక్కడ ముఖ్యంగా ఓ 25 మంది నియోజకవర్గ స్థాయిలో ముఖ్యమైన నాయకులు 25 మందిని కాకేసి అక్కడ రమ్మని చెప్పాము. వచ్చారు వాళ్ళు 11 వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మాట్లాడమన్నారు మమ్మల్ని. నేను చెప్పా, అసలు ఈ సంవత్సరాల క్రితం ఈయన 10 ఏళ్ళ నుంచి పార్టీని మోసాడు, పోషించారు. ఏది వచ్చినా ఆయనే పెట్టుకున్నాడు, ఒక రూపాయి కూడా ఎవరిని అడగలేదు, చందా అడగలేదు. ఆయనే మొత్తం పార్టీ ఖర్చు అంతా పెట్టుకున్నాడు. పాదయాత్ర కానివ్వండి, లేకపోతే ఎక్కడ మీటింగ్, గుంటూరు మీటింగ్ కానివ్వండి, తాడపల్లి మీటింగ్, ఏలూరు కానివ్వండి, ఎక్కడైనాను సంవత్సరం భరించాడు. భరించినప్పుడు ఆయనే వాలంటరీగా సంవత్సరం ఇన్స్పెక్టర్ ఉండాలన్నారు. 3 నెలల క్రితం చెప్పినప్పుడు అలా అన్నారు, మొన్న ఇలా అన్నారు. ఇప్పుడు వీరికి ఎందుకు ఇలా ఆఖరి నిమిషం దాకా మీరు నాంచి ఆఖరి నిమిషంలో చేశారు, కారణం చెప్పను. అలాగే మీరు సర్వే చేశారు, 80% 20% వచ్చిందంట. డాక్టర్ గారు 20% 80% వచ్చిందంట. మరి 20% గుర్తు డాక్టర్ గారి దగ్గర రావాల్సిన పని ఉంది. ఆ నవగాలు ఓడిపోతాడు. ఆయన నవగారి గారు పెన్షన్ ఇచ్చారు కదా, మమ్మల్ని బతిమనందన అవసరం ఉంది, మీరు ఎంపిక చేసుకోండి అంటే ఎన్ని మొత్తం చాలా ఉన్నాయండి. ఎన్ని చెప్పాలంటే 2 గంటల సమయం పడుతుంది. మొత్తం జరిగిన తప్పులన్నీ అడిగామన్నా. అడిగితే ఇంక దానికి సమాధానం చెప్పలేక ఆ గరికపాటి రామ్మోహన్ గారు ఇంక దానికి సమాధానం చెప్పలేక అక్కడికి మా మాట్లాడలేదు. గొడవ అయిపోతుందని చెప్పి అంగరామ్మోహన్ గారు చాలా కంట్రోల్ చేసి వద్దు ఏం ఎత్తుంది చెప్పి నేను మాట్లాడలేదు. సరే ఇంక ఊరుకున్నా పెద్దలు చెప్పారు కదా అని. ఆయన ఏంటంటే చాలా పొరపాటు జరిగింది, చాలా తప్పులు జరిగినాయి. ఇంకా పొరపాట్లన్నింటి ఇప్పుడు మేము ఎలా జరిగింది ఏం జరిగింది చెప్పినా మీరు నమ్మరు, మిమ్మల్ని నమ్మించడమే. ఏం చెప్పినా మీరు నమ్మి పరిస్థితులు లేరు. పొరపాటు జరిగిన మాట వాస్తవం. అయినప్పటికీ పెద్ద మనసు చేసుకుని ఏదో చేయరు ఇప్పుడు ఇద్దరిలో తగ్గు వచ్చింది. మీరు పొరపాటు జరిగిన ఒప్పుకున్నారు, ఆ పొరపాటు తెలియజేయండి. సామాన్య చేత విత్డ్రా చేయించండి. మాకు సైకిల్ గుర్తు రాకపోయినా మేము డాక్టర్ గారిని ఎక్కించి మీకు అప్పు చెప్తాం. మాకు రూపాయి అక్కర్లేదు, మేము డబ్బులు ఇవ్వక్కర్లేదు. మేమే డబ్బులు చందా ఇచ్చి మరి మేము నెగ్గించి మీకు అప్పు చెప్తాం. చంద్రబాబు నాయుడు బహుమతికి ఇస్తాం. మీకు చంద్రబాబు ముఖ్యమంత్రి రావాలి, నరేంద్ర మోడీ ప్రధాని అవ్వాలంటున్నారు. దాని మీద సహకారం. జరిగిన తప్పుని మీరే ఒప్పుకున్నారు కాబట్టి తప్పుని సరి చేసుకోవాలి కదా, ఆ తప్పును కంటిన్యూ చేయకూడదు కదా. అంటే ఇక దానికి ఆన్సర్ చెప్పలేక, సమాధానం చెప్పలేక ఇంకా వాళ్ళు వెళ్ళిపోవడం సిద్ధమయ్యి డాక్టర్ గారిని హైదరాబాద్ రమ్మని చెప్పమన్నారు. మేము చెప్పండి హైదరాబాద్ చేంజ్ చేస్తారైనా ఆ కాలం ఎన్ని 99% రామానాయుడు గారిని తగ్గించేసి డాక్టర్ గారు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన కూడా ఉంటే మంచిది కదా అంటే డాక్టర్ గారు ఏం చేస్తారు, రామానాయుడు తీసుకెళ్ళండి, ఆయనకి అన్నం చేయండి తగ్గిపోమని అని చెప్పాను. చెప్తే మళ్ళీ మాకు చెప్పకుండా డాక్టర్ గారికి వచ్చేసారు. వచ్చేస్తే ఇక్కడ కొంతమంది చూసి అందరూ డాక్టర్ గారికి వెళ్ళడం చూసి ఏదో జరిగిపోతే చెప్పి కంగారుగా మన కుర్రోళ్ళు ఒకళ్ళు 10 మంది 20 మంది 30 మంది అలాగా
ఒక పావు గంటలో 100 మంది అయిపోయారు. వీళ్ళ ఇది అడిగితే ఆయన కూడా అదే చెప్పారు. నేను వచ్చి ఏం చేస్తాను ఇక్కడ, ఒకవేళ నన్నే అఫీషియల్గానే డిక్లేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్స్ చెప్తాను అంతే, అందుకని ఏం లేదు. ఇప్పుడు మీరు ఆల్రెడీ చేశారు, మేము ఎలక్షన్లో ఉన్నాం, నిజంగా మా కార్యకర్తలు ఎవరు దిగొద్దంటే నేను దిగాం. అక్కడ కూడా చెప్పాం, ఆయన దిగి ప్రసక్తి లేదు, మీరు దిప్పుకుంటే రామనాయుడు దిప్పుకోండి, లేకపోతే మీ ఎలక్షన్కి వెళ్ళిపోతున్నాం మాకు ఎందుకు అని చెప్పాం. అక్కడ అనుకోని సంఘటన, ఊహించలేని సంఘటనలు కొన్ని జరిగినాయి. అవి ఏంటంటే మేము 10 మందిని కేకేసాం, మరి ఎలా తెలుసుకున్నారో తెలీదు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు, తర్వాత వైశ్య సంఘం, ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్, వాళ్ళందరూ తెలుసుకుని వాలంటీర్గా వచ్చేసారు. వచ్చేసి మేము కూడా మాట్లాడతాం, మాకు అవకాశం ఇమ్మన్నారు. అవకాశం ఇమ్మంటే వాళ్ళు చాలా ఉద్రేకంగా మాట్లాడారు. డాక్టర్ గారు చాలా మంచి మనిషి, ఇలాంటి మనిషి అసలు మీకు ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ అరుదుగా ఉంటారు, 290 మంది ఎమ్మెల్యేలు ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, అలాంటి వ్యక్తికి ఇంత అన్యాయం జరిగితే మేము చూస్తూ అనుకుంటాం. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్ గారికి సపోర్ట్ చేస్తాం, డాక్టర్ గారిని నెగ్గిస్తాం. మీరు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా ఆయన ఓడిపోతాడు, అది పరిస్థితి ఇక్కడ అని వీళ్ళందరూ చెప్పడం కాకుండా అరివేశ వాళ్ళు చెప్తున్నారు. మేము అసలు ఒక సేవా సంఘాలు ఇవన్నీ సంఘాలు అసలు మామూలుగా అయితే ప్రాణవేశ సంఘం ఉందండి, డాక్టర్ గారు క్యాస్ట్ కాదు, డాక్టర్ గారు ఏ రకంగా చుట్టాల మందులు కాదు కదా, వాళ్ళ ఇదిగా చెప్పి ఇప్పుడు ఆయన చేస్తా నెగ్గుతారు. అంతేకాకుండా మేము 1 కోటి రూపాయల దాకా చందా వచ్చేసి ఇస్తున్నానికి మా పొలం తరఫున అందరూ చెప్పి సలహా చేసి అని చెప్పడం జరిగింది. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ రామారాయణ గారు దిగపోయినా మేము డాక్టర్ గారు నెగ్గిందో అని చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సరే వాళ్ళకి డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఈ డాక్టర్ గారు కూడా మా కార్యకర్తలు వెళ్తున్నారు అని ఆయన చెప్పాడు, వచ్చి నేనేం చేయను ఆయన చెప్పాడు, అయిపోయింది 20 వెళ్ళిపోయారు. ఇంకా అది ఏం జరగవు, డాక్టర్ గారు ఇండిపెండెంట్గా ఉంటున్నారు, ఆయనకి ఆటో గుర్తు వస్తుంది. ఇక్కడ ఇప్పటి నుంచి మనం డోర్ టు డోర్ క్యాన్వాస్ వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళి విస్తృతంగా మనం దీన్ని క్యాన్వాస్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఏంటంటే చాలామంది కార్యకర్తలు అదే నా సమస్య మీ సమస్య కూడా, నేను తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి 1993లో ఫస్ట్ ఎలక్షన్ కానీ 0 వరకు క్యాండిడేట్ ఎవరైనా కానీ మ్యాండేట్గా సైకిల్ గుర్తుగా నేను పనిచేశాను, నాకు ఇష్టమన్నా లేకపోయినా ఏమైనా సరే. అదే మేము ఎప్పుడు ఇష్టమైన క్యాండిడేట్లు వచ్చారు, మేము నెగ్గించుకున్నాం. ఇప్పుడు కొన్ని ఎలక్షన్లో ఓడిపోయి ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు బాగున్నప్పుడు కాంగ్రెస్ నెక్కింది, మన వాళ్ళు బాగున్న మనం నెగ్గాం, అది వేరే విషయం. అదేంటి చాలా మంది కార్యకర్తలు ఏమండి అవతలేమో నిన్నటి వరకు మనం కౌన్సిల్ ఎలక్షన్లో సైకిల్ తిరిగాం, ఇంకా నెల కూడా అవ్వలేదు, 40 రోజులు అయింది. అలాగే ఎంపీటీ జడ్పీసీ ఎలక్షన్ ఇంకా నెల కూడా అవ్వలేదు, అది కూడా 15 రోజులు అయింది. ఇవాళ మళ్ళీ మీరు వేరే గుర్తుంటే కష్టం కదా అని చెప్పి అడుగుతుంటే ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు, నేను నీకంటే ఎక్కువ, నువ్వు 10 ఏళ్ళు అయింది, నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నాను, ఇవన్నీ నాకు తెలుసు. డాక్టర్ గారికి అన్యాయం జరిగింది, మంచి వ్యక్తి అన్యాయం జరిగితే పొరపాటు జరిగింది, వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి అలాగే డాక్టర్ గారు మంచి పెన్షన్ కూడా మనకి ఇచ్చింది, మనం దాన్ని సక్రమంగా ఉపయోగించుకుని ఆయన నెగ్గించి ఇంకా మంచితనానికి విలువ ఉంది. ఈ పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు మంచితనాన్ని గుర్తించి మంచితనాన్ని గెలిపిస్తారు అని నిరూపించుకోవాలి, నిరూపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓటు చేసి గెలిపించాలని నిర్ణయానికి నిన్న కూడా మేము మాట్లాడుకున్నాం. రజక సంఘాలన్నీ పార్టీ రజక సంఘాల ద్వారా ఆయనకి మా ఓటు వేసి మా విలువని కాపాడుకుంటామని చెప్పి మేము సభాముఖంగా హామీ ఇస్తున్నాను. వాళ్ళ డెస్టినేషన్కి చేరడానికి చాలా అందుబాటులో ఉండే వాహనం ఏంటంటే ఆటో. అలాంటి గుర్తు రావడం అనేది మనకి గొప్ప విషయం. మనం అందరం కూడా కలిసికట్టుగా డాక్టర్ గారిని గెలిపించడానికి ఎంతవరకు వీలుంటే అంతవరకు సాయశక్తుల కృషి చేసి డాక్టర్ గారి గురించి నేను ఆయన ఒక ఆటోలో మైక్ పెట్టుకుని వెళ్ళి మేమిద్దరం క్యాన్వాస్ చేద్దామనే డెసిషన్కి వచ్చాం. ఎందుకంటే మైక్ పెట్టుకుని ఎవరైనా వెళ్ళొచ్చు, అయితే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు మైక్ పట్టుకుని క్యాన్వాస్ చేస్తున్నారంటే దాంట్లో అందరూ కూడా ఏంటి ఇంత వ్యక్తులు ఇట్లా చేస్తున్నారనేది ఆలోచిస్తారు, అంటే అంత గొప్ప వ్యక్తికి చేస్తున్నారనే ఆలోచన కూడా అందరికీ వస్తుంది. అందుకని మేము ఇట్లాగా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఇది కన్ఫామ్ అవగానే మేమిద్దరం కూడా వెళ్ళి మొత్తం నియోజకవర్గం అంతా తిరిగి మైక్లో క్యాన్వాస్ చేస్తానని నేను చెప్తాను. సభాధ్యక్షులు ముఖ్య స్నేహితులు నారాయణమూర్తి గారికి, పాపారావు గారికి, గవర్నర్ గారికి, కార్యదర్శులకి, మెంబర్స్ అందరికీ, అంటే మరి ఒక విధంగా అందరూ తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి కుటుంబ సభ్యులందరికీ, బాబ్జీ గారి కుటుంబ సభ్యులు అంటారు లేకపోతే అందరికీ కూడా నేను ప్రత్యేకంగా నమస్కరిస్తూ, అంటే అందరూ అన్నీ చెప్పారు. ఇప్పుడు నేను నిజంగా చెప్పేది ఏం లేదు, ఓన్లీ నా అభిమానాన్ని ఇంత చక్కగా అభిమానం చూపిస్తున్నందుకు నేను మీకు కృతజ్ఞత చెప్పడమే తప్ప నేను ఏం కనిపించదు, చెప్పిందే చెప్పడం కూడా. కానీ నాకు ఒక్కటి బాధ అనిపించింది ఏంటంటే
మొన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేసి సారీ డాక్టర్ గారు జరిగింది ఏదో జరిగిపోయింది, తప్పు అయిపోయింది అని ఆయన చేత కూడా నాకు తప్పని చెప్పించినటువంటి మనిషి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది ఒకసారి ఆలోచించండి. నాకు నిజంగా అప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే ఆయన కూడా కన్ఫ్యూజ్ చేసి ఆయన కూడా అలా ఆ స్టేటస్ తీసుకెళ్ళినందుకు అటువంటి మనిషి గారికి నియోజకవర్గానికి వస్తే ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇది ఒకటే నేను చెప్పదలుచుకున్నాను. అంటే చాలా అది డెఫినెట్గా మంచిది కాదు అనుకుంటున్నాను నేను. సో నాకు నిజంగానే చాలా బాధ అనిపించింది అని ఎలాగంటే. కానీ తర్వాత చెప్పాను నేను, మరి ఎట్లా ఏం చేద్దాం, ఇది మీరు మంచి మనసుతో రావచ్చు కదా, రావచ్చు. నా చేతిలో లేదండి. ఇప్పుడు నేను అసలు ఏ పరిస్థితుల్లో నేనేం చేయలేను. నేను అంచేత ఇక్కడ ఎవరైనా పంపించి వాళ్ళందరినీ ఒప్పించుకుని నన్ను తీసుకెళ్ళండి, నాకేం అభ్యంతరం లేదని చెప్పాను నేను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నారాయణ గారు చెప్పారు ఏమైందో, మరి నన్ను వాళ్ళు తీసుకెళ్ళిపోతారేమో, వస్తేనేమో వీళ్ళందరూ జస్ట్ అనుకోకుండా ఒక్క 3 నిమిషాల్లో 100 మంది ఉన్నారు అక్కడ. ఎలా వచ్చేసారు మరి నాకు తెలియదు. కానీ మళ్ళీ సాయంత్రం వరకు సాయంత్రం 5 గంటల వరకు ఎవరు కదలేదు. మళ్ళీ వస్తారేమో చెప్పి తీసుకెళ్తారు, మళ్ళీ ట్రైన్కి తీసుకెళ్తారని ఏమనుకున్నారు. కానీ సాయంత్రం 7 గంటల వరకు ఎవరు ఎగలేక అందరూ ఉండిపోయారు అక్కడ. వచ్చే వాళ్ళకి నేను కాఫీ టిఫిన్ కూడా నేను సరిగ్గా ఇవ్వలేదు. వచ్చిందో అందరికి కూడా కొంతమంది వచ్చేస్తే ఒకసారి సడన్ గా. సో మీరు చూపించే అభిమానానికి వాళ్ళ ఆటో సెక్రటరీస్ అందరూ వచ్చి చాలా నిలబడినందుకు మీ అందరికీ కూడా నేను మరి మీరు చూపించేదానికి నేను అభిమానాన్ని ప్రేమని చూపిస్తాను లేదో నాకు అనుమానంగా ఉంది. సో ఆ అభిమానాన్ని నేను ప్రత్యేకంగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇప్పటికీ చాలా కాలాతీతం అయిపోయింది, మీరు అందరూ వచ్చారు. నేను ఈ రోజు నుంచి మీ అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, దయచేసి ఇక్కడికి వచ్చే ప్రసక్తి ఏం లేదు. మీరు మీ వార్డులో దయచేసి డెఫినెట్ గా తిరిగి చేసినట్టు నేను కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే, నేను వచ్చి మొత్తం అందరూ ప్రతి ఇంటి ఇదివరకంటే ఎలక్షన్స్ అంటే ఖచ్చితంగా ప్రతి గడప తొక్కేవాళ్ళం. వాళ్ళు నిజంగా ఉన్నది 10 రోజులే టైం మనకి. అలా ప్రతి చోటకి వెళ్ళటానికి కుదరదు. ఒక వాటికి ఒక్కసారి నేను వచ్చి మీ అందరినీ అడ్రస్ చేయడం ఒకటే కుదురుతుంది. ఈ రోజు నుంచి మొత్తం 99 చూడాలని అంటే ఇంచుమించుగా వార్డులు అయితే మనకు ఉన్నటువంటి విలేజ్ అయితే 99 ఉన్నాయి, సరిగ్గా 99 ఉన్నాయి. అంటే నిజంగా క్యాల్కులేట్ చేస్తే రోజుకి 10 విలేజెస్ కానీ 10 వార్డులు కానీ తిరిగి కానీ మొత్తం అంతా కవర్ అవుతుంది. అంటే నేను 10 చోట్ల మాట్లాడటానికి వీలు ఉంటుంది. ఇవి కాక ఇంకా తదిమా పనులు చాలా ఉంటాయి చూసుకోవడానికి. సో నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, దయచేసి నా బదులు మీరే మొన్న మా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ మీరు ఎట్లా తిరిగి మీ క్యాండిడేట్ని ఎలా తీసుకెళ్లారు, మీరే మీ బాబ్జీ అనుకుని ఖచ్చితంగా జనరల్గా మొత్తం అంతా వెళ్ళి ఒకసారి తిరగమని వన్స్ ఇన్ 3 days నాకు ఒకసారి రిపోర్ట్ చేయమని కోరుతున్నాను. అసలు ఎట్లా ఉంది, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే నాకే కాదు ఇక్కడ ఎవరికైనా చెప్పినట్టయితే ఆ ప్రాబ్లం కూడా మనం చేసుకోవడానికి బాగుంటుంది. అంటే మనకి ప్రాబ్లం తెలియకపోతే దాన్ని మనం కవర్ చేసుకోలేం. ప్రాబ్లం చెప్పడం చాలా బాగుందండి ఆ డాక్టర్ గారు అని చెప్పేదానికన్నా పలానా చోట ప్రాబ్లం అని చెప్తే మటుకు నేను చాలా సంతోషిస్తాను. అది చాలా ముఖ్యం. అది మటుకు దయచేసి చేయమని కోరుతున్నాను. మీరు ఒక టైం ఇస్తాను, ఆ టైంలో నేను ఖచ్చితంగా వస్తానని చెప్తాను. ఆ టైంలో మొత్తం వార్డ్ మెంబర్స్ అందరూ ఒక చోట పెడితే వాళ్ళందరితో మాట్లాడి వెళ్తాను కుదురుతుంది. ఇంకేదైనా ప్రాబ్లం తర్వాత ఇవాళ రేపు సాయంత్రానికల్లా బహుశా మనకి ప్యాంప్లెట్స్ అన్ని రెడీ అవుతాయి. ఈ ప్యాంప్లెట్స్ కూడా మిమ్మల్ని కూడా ఇబ్బంది పట్టదలుచుకోలేదు. ప్యాంప్లెట్స్ నేను వేరే ఎవరి చేత పంపిస్తాను ఖచ్చితంగా. అంటే మీరు ప్యాంప్లెట్స్ గురించి చూడకండి, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను అందరూ అన్ని తిరిగేదానికన్నా ఎక్కువ మంది తిరిగేదానికన్నా మీరు ప్రతి ఒక 25 ఫ్యామిలీస్ కానీ లేకపోతే 50 ఫ్యామిలీస్ కానీ పెట్టుకుని ఇద్దరు కలిపి ఒక 50 ఫ్యామిలీస్ చేయండి. ఇంకా 50 ఫ్యామిలీస్ని రోజు చేయండి. ఒక రోజుకి ఒకసారి వెళ్ళి 1 గంట తిరిగితే సరిపోతుంది. మొత్తం సపోజ్ ఒక 1000 మెంబర్స్ ఉంటే 1000 మెంబర్స్ అంటే దగ్గర లేదు. అలా చేసుకుంటే మీకు శ్రమ ఉండదు, రిపీటెడ్గా వెళ్తారు కాబట్టి వాళ్ళకు కూడా చికాకు ఉండదు. సో నా ఉద్దేశంలో ఆ రకంగా చేసుకుంటే డెఫినెట్ ఒక మెసేజ్ మనం యాక్చువల్గా మనకు కూడా తెలియకుండా కూడా నేనే తెలియకుండా కూడా అలా వేసేసే అవకాశం నాకు కూడా కలగచ్చు చెప్పలో డెఫినెట్గా. అంచేత అది ఒకటి. అంచేత బ్రాకెట్లో నా పూర్తి పేరు కూడా చాలా మంది తెలియకపోవచ్చు. సత్యానుమూర్తి అంటే దాని మీద జాగ్రత్త తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. అది ఇవి మనకు తెలియకుండా పొరపాటు చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరందరూ ఇంత సపోర్ట్గా నాకు నిలబడినట్టు మీ అందరికీ నేను సమాజంలో వచ్చిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మొదలుగా కోరుతున్నామండి. మీ అందరూ ధన్యవాదాలు. మాట్లాడతారా? నేను చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే డాక్టర్ బాబు రుణాలు రద్దు చేస్తానన్నారో అలాగే రకరకాలటువంటి వాగ్దానాలు చేశారు ఆయన చెప్పగా. అంటే అది ఆయన వైద్య వృత్తిలో ఉన్నారో ఐఎంఏ అసోసియేషన్ మెంబరు వారు మన నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట డాక్టర్ దగ్గరికి వెళ్తే 100 రూపాయలు తీసుకుంటున్నారు. అది లేకుండా మన నియోజకవర్గానికి మీరు
సభాముఖంగా అది ఒకటి ఏదైనా ఏర్పాటు చేయగల శక్తి ఏమైనా మనకి ఏమైనా అవుతుందేమో అని చెప్పి మెడికల్ క్యాంప్ కింద, అంటే క్యాంపు కాదు, ఎక్కడో చోట డే బై డే అని చెప్పి అనౌన్స్ చేసి, లేకపోతే మనకి బంగారాలు జరిగట్టు ఏదో హాస్పిటల్ కూడా ఉంది, అర్బన్ హెల్త్ సెంటర్ అంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్సలెంట్ మందులు ఉన్నాయి, మంచి డాక్టర్స్ ఉన్నారు, ఎందుకు వెళ్తాం లేదు? ఎంఎస్ ఉన్నారండి, చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు, మంచి ఎక్విప్మెంట్ ఉంది. ఈరోజు హాస్పిటల్ చాలా బాగుంది. అంటే గవర్నమెంట్ అంటే వాళ్ళకి ఉండలేదండి, గవర్నమెంట్ అంటే ఇది అలాగే అవుతుందేమో భయం. అతనే కాదు బాబు, ఇప్పుడు యాక్చువల్గా మనం కొన్ని డిస్పెన్సరీస్ ఆల్రెడీ బైరాజ్ స్టార్ట్ చేశారు కదా, అక్కడ కూడా పెద్ద రెస్పాన్స్. ఎనీవే నేను చెప్పను కూడా ఆలోచిస్తాను డెఫినెట్గా.